ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి కొత్తిమీర రైస్ అండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 1/2 ఇంచు అల్లాన్ని ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కారానికి సరిపడా 5 లేదా 6 పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీరను వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో కొన్ని నీళ్ళను యాడ్ చేసి మొత్తం ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. సో ఇలా వాటర్ లాగా అయితే గ్రైండ్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు ఈ కొత్తిమీర వాటర్ని ఒక క్లాత్ పెట్టి అందులో పిండి ఓన్లీ కొత్తిమీర జ్యూస్ని మాత్రమే ఒక కప్లోకి పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను బాస్మతి రైస్ని అయితే కొలత తీసుకుంటున్నానండి. మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 కప్పుల బాస్మతి రైస్ని అయితే తీసుకున్నాను. 2 సార్లు నీళ్లు పోసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసి పెట్టుకున్న కొత్తిమీర జ్యూస్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 కప్పుల రైస్కి 4 కప్పుల కొత్తిమీర జ్యూస్ని అయితే కొలతగా తీసుకుంటున్నాను. మనం నార్మల్ వాటర్ని ఎలా అయితే కొలత తీసుకుంటామో నార్మల్ నీళ్ళకి బదులుగా ఇక్కడ మనం కొత్తిమీర జ్యూస్ని తీసుకుంటున్నాము. మీకు జ్యూస్ తక్కువ అయితే కొన్ని నీళ్ళను కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక కడాయిని పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక ఒక 2 స్పూన్స్ జీడిపప్పు పలుకులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు పలుకులు బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి హోల్ బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. నేను అవి వేసే క్లిప్ అయితే తీయడం మర్చిపోయానండి, అందుకే చూపించలేకపోతున్నాను. అలాగే అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న బియ్యం, కొత్తిమీర వాటర్ని వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టేసి మనం నార్మల్ రైస్ని ఎలా అయితే ఉడికించుకుంటామో అలాగే ఉడికించుకోవాలి. ఇలా రైస్ ఉడుకుతున్నప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసి ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇక ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని రైస్ని ఉడికించుకోవాలి. ఇక మన కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసేసుకోవచ్చు. వెజ్ కర్రీస్లోకైనా నాన్ వెజ్ కర్రీస్లోకైనా చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి వెజ్ ఫ్లేవర్డ్ కొత్తిమీర రైస్ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని. నేనైతే కొత్తిమీర రైస్లోకి ఆమ్లెట్ కర్రీతో అయితే సర్వ్ చేసుకుంటున్నానండి. ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా సూపర్గా సెట్ అయింది. సో ఇవాల్టి వీడియో అయితే ఇది అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.